నమస్తే యూస్. ఈరోజు మనము వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి ఒక పెద్ద సమస్యగా మారింది మనకు. ఎందుకంటే ఇటువైపు బస్ స్టాప్, అటువైపు బస్ స్టాప్ ఉంది. దానివల్ల సుమారుగా ఒక 10-15 ఊర్లకు ఎంత ఇబ్బందికరంగా మారింది. దానికోసం చర్చిద్దామని మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళ మాటల్లో విందాం. స్థానికులు. నమస్కారం సార్. నమస్కారం అండి. డీ9 వారికి, అదేవిధంగా డీ9 ప్రేక్షకులకు, డీ9 యొక్క టీవీ స్టూడియో అధినేతలకు నమస్కారం. నా పేరు ఆళ్వందార్ వేణుమాధవ్. నేను వెంకట టౌన్షిప్ ఫేజ్ 1లో నాగపల్లిలో నివసిస్తున్నాను. సార్, ఇప్పుడు ఆ సమస్య మీరు మీ పేరు చెప్పండి సార్. నా పేరు బీరయ్య అండి. నేను ఓయూ కాలనీలో ఉంటాను, నారపల్లికి 1 కిలోమీటర్ దూరంలో. ఓకే, మీరు రిటైర్మెంటా సార్? నేను సింగరేణి కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రామరాజు అండి. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీ. ఓకే సార్, సమస్య చెప్పండి సార్. ఈ సమస్య ఏంటంటే హైదరాబాద్ నగరము విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. దానికి సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలు, అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకుల యొక్క బాధ్యత, అది కర్తవ్యం. ముఖ్యంగా ఏంటంటే ఈ హైదరాబాదు తూర్పు వైపు ఉన్న నారపల్లి వరంగల్ హైవే వైపు ఉంది. ఈ వరంగల్ హైవే నుంచి దాదాపు వేలాది బస్సులు, అదేవిధంగా వరంగల్ హైవే మీదుతో పాటు జగదల్పూర్, ఇతర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా ఇటువైపు నుంచే పరకాల వైపు నుంచి అటు వెళ్ళేందుకు ఉంటుంది. అదేవిధంగా ఈ నారపల్లికి ఆనుకునే 2 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి యాదగిరిగుట్ట, ఒకటి స్వర్ణగిరి. ఈ మధ్య మరో అపర తిరుపతిగా అభివృద్ధి చెందుతుంది యాదగిరి. ప్రతి శనివారం విరుద్ధ రష్ ఉంటుంది. ఈ నారపల్లికి ఆనుకొని కొర్రముల, చౌదరిగూడ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితము కుగ్రామం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ, అన్నూజిగూడలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ, అదేవిధంగా నీలిమ మెడికల్ కాలేజు, ఈ చుట్టుపక్కల విద్యార్థులు, వాణిజ్య సంస్థలు, దాదాపు 4 ఇంజనీరింగ్ కాలేజీ, ప్రిన్స్టన్ కాలేజీ, సిద్ధార్థ కాలేజీ, నల్ల నరసింహారెడ్డి కాలేజీ, నల్ల మల్లారెడ్డి కాలేజీ, ఈ విధంగా మల్లారెడ్డి కాలేజీ కూడా ఉంది, అనురాగ్ కాలేజీ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడున్న వేలాది విద్యార్థులు ఈ నారపల్లి దగ్గరున్న వందలాది పెయింగ్ గెస్ట్ హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు. అదేవిధంగా ఈ హైదరాబాదు దగ్గరున్న నారపల్లి ప్రాంతం కాబట్టి హైదరాబాదులో ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు కూడా ఇది ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ లేదని చెప్పి ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండేది. కానీ అభివృద్ధి చెందిన తర్వాత రోడ్డు వెడల్పు చేశారు, సంతోషమే. కానీ రోడ్డు వెడల్పుతో పాటు ఈ నారపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు అంటే ఒక పెడెస్ట్రియన్ లేదు. దేశంలో ఏదైనా రోడ్డు దాటాలంటే ఎక్కడో కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉంది. ఆ యూటర్న్ అనేది కూడా కేవలము వాహనదారులకు ఉపయోగపడుతుంది, పాదయాత్రలకు ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే నారపల్లి దగ్గర ఉన్న బస్ స్టాప్ వైపు రోడ్డు దాటాలంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట హెవీ రష్, ఉదయం పూట 11 గంటలకు హెవీ రష్. పిల్లలు, బాలింతలు, ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉపాధి గురించి వచ్చిన వాళ్ళు బస్సు ప్రయాణం చేయాలంటే సుఖవంతమైన ఉంటుంది. కానీ బస్సు దిగిన తర్వాత నరకప్రాయంగా మారుతుంది. చాలా ఇబ్బంది ఉంది. అందులో ముఖ్యంగా సండే కూడా జరుగుతుంది, అది వీక్లీ సంత జరుగుతుంది. అందులో కష్టదాయకం ఉంది. మరి ఇక్కడ ఉన్న నిర్మాణం, రోడ్లు స్మూత్గా జరుగుతున్నాయి, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కానీ రోడ్డు దాటాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు టీవీలలో, పేపర్లో ఏదేదో మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కానీ దీని గురించి నారపల్లి ఘట్కేసర్ నుంచి దాదాపు ఉప్పల వరకు అత్యంత ముఖ్యమైన నగరంగా నారపల్లి పరిగణలోకి. కాబట్టి ఈ నారపల్లిలో ప్రాంతంలో ఖచ్చితంగా పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అంటే పాదచారుల మధ్య నిర్మించాలి. దాదాపు ఎక్కడో అన్నోజిగూడలో ఉంది, కానీ అది హైవే మీద ఉంది. ఎక్కడైతే కట్టారో అక్కడ జనాలు ఉంటారు, కానీ ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ నిర్మాణం జరగకపోతుంది. ఏదో పెద్ద హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు అవన్నీ నిర్మిస్తున్నారు. కానీ ప్రజలకు, సామాన్య మానవునికి అందుబాటులో ఉన్న పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అవసరము, పాదచారుల మధ్య అత్యవసరము.
ఈ యొక్క లేకపోతే ఏంటంటే హాస్పిటల్ పక్కకే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అటువైపు ఉంది. అటువైపు మేము ప్రతిరోజు వృద్ధులము, రిటైర్ ఎంప్లాయీస్ ఈ నేటి ధరలకు అనుగుణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోలేకపోము. అదేవిధంగా ఈ మందుల ధరలు కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఏకైక మార్గము గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మేము బయటికి దాటాలంటే చాలా కష్టదాయకం. కాబట్టి వైద్యులని వైద్య సదుపాయం కానీ అదేవిధంగా విద్యా సదుపాయాలు పెరుగుతున్నందుకు సంతోషమే. ఈ సంతోష వార్తలో మాకు ప్రాణాలు మేము యొక్క జీవించాలంటే మాకు ఈ రోడ్డు దాటేందుకు ఖచ్చితంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. బ్రిడ్జితో పాటు దాని లిఫ్ట్ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే అంత ఏజ్డ్ పర్సన్స్ కదా, చాలా మంది రిటైర్ ఎంప్లాయీస్ కొన్ని వేల మంది ఉంటున్నారు. కానీ దాని బ్రిడ్జ్ సపోజ్ మీరు హైదరాబాద్ కూకట్పల్లి తీసుకుని వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఫుట్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా అటువంటి సౌకర్యాలు హైదరాబాద్కు తలమానికమైన హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఉన్న నారపల్లికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఎందుకంటే నారపల్లి వచ్చామంటే హైదరాబాద్ చేరుకున్న తృప్తి కలుగుతుంది. కానీ మేము ప్రతిరోజు ఇక్కడ మాత్రము రోడ్డు దాకా అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకవలసిన పరిస్థితి. కాబట్టి మా యొక్క కనీస అవసరం నిత్య అవసరం చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రాణాలు పిల్లలు భయపడుతుంటారు. నేను ఇప్పుడు పిల్లలు భయపడుతుంటే సాయంత్రం అయిన తర్వాత మేము రోడ్డు దాటాం. ఇంకోటి ఏంటంటే అయిన తర్వాత అన్ని కాలేజీలు అటువైపు నుంచి అటువైపు ఉండేది. బస్సు సౌకర్యం కూడా అన్ని 3:30 కాగానే కాలేజ్ బస్సులు వస్తుంటాయి. పిల్లలు అడవులు పడుతుంటారు, బస్సు ఎక్కలేరు, రోడ్డు ఎక్కిన కదా. హైదరాబాద్ సిటీ నుంచి ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ రావాలన్నా ఇక్కడ నుంచి సిటీకి పోవాలన్నా ఏకైక మార్గం నారపల్లి. ఇక వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు హైదరాబాద్ పోవాలంటే. అంటే ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ వెంటనే ఇక్కడ ఒక పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఒక నిర్మాణం చేసేసి లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. దీనికి రాజకీయ నాయకులు చెప్పే వాగ్దానాలు ఎన్నెన్నో ఉంటాయి, కానీ వాస్తవిక దూరంగా సహజత్వానికి దగ్గర లేకుండా పోవడం చింతిస్తున్నాం. అదేవిధంగా ఈ డీనేని వారితో ప్రత్యేకంగా ఈ యొక్క స్టూడియో ముఖంగా మేము తెలియజేసేదంటే వెంటనే అక్కడ ఒకటి పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ పాదాచార వంతెన నిర్మిస్తే మమ్మల్ని ప్రాణ భిక్ష పెట్టిన వారు అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ రెండు బస్ స్టాప్ మధ్యలో పెడితే బాగుంటుంది, చౌరస్తా దగ్గర పెడితే బాగుంటుంది అంటున్నాడు. చౌరస్తా దగ్గర యూటర్న్ కూడా కష్టదాయకమే. అక్కడ మరి బ్రిడ్జ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర పెట్టాలంటే అక్కడ ల్యాండ్ సౌకర్యం ఉందో లేదో గమనించాలి. ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు. ఏదేమైనా సరే ఎక్కడో కూర్చోడు దగ్గరలో అతి దగ్గరలో మాకు ఆ చౌదరి కూడా కొలంబోలో పోయే ప్రాంతం కాలనీ వాసులకు అందరికీ ఉపయోగకరంగా అతి త్వరలో ఈ యొక్క మందిర నిర్మాణం చేపడతామని ఆశతో ఉన్నాం. మీ అభిప్రాయం కూడా చెప్పండి సార్. అభిప్రాయం D9 ఛానళ్ళ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీరందరూ వరంగల్ హైవేలో ఉన్నటువంటి రద్దీని, ఆ వాహనాల రద్దీని ప్లస్ ఇటు అటు పాస్ కావడానికి పాదచారులు వెళ్ళడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు ఆ హైవేలో అడుగు పెడితే వాడు ఉంటాడో పోతాడో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మాలాంటి వయస్సు భయపడిన వాళ్ళము రోడ్డు దాటాలంటేనే దాటేటప్పుడు ఏమైనా గుద్దుతాడా, వాడి కోసం మీ ఊరికి మేమే పడిపోతామా అన్న ఆలోచనలో ఉంటున్నాము. అది దాటడానికి భయపడుతున్నాము. కాబట్టి మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బస్సు దిగి అవతలికి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు అధికారులు కానీ నాయకులు కానీ ఆలోచించి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అరేంజ్ చేసి దానికి లిఫ్ట్ సౌకర్యం కూడా అరేంజ్ చేస్తే మేమందరం చాలా సంతోషిస్తాం. మాకు ముఖ్యంగా ఏంటంటే అడుగు బయట పెట్టాలంటే ఆ రోడ్డు ఎక్కాలంటే భయం ఉంది. మా కళ్ళ ముందు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి అక్కడ. అది చెప్పాలంటే కష్టం. ఇప్పుడు విద్యా సంస్థల వెహికల్స్ వస్తాయి, విద్యార్థులు వస్తారు, చాలామంది వస్తారు. అక్కడి నుంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు వస్తారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు వస్తారు. అందరూ చిన్న పిల్లలు పట్టుకొని కూడా దాటాల్సిన అవసరం ఉంది. మనము ఒకటి సండే సంత పెడతాం సార్. అది సంత కూడా రద్దీ బాగుంది. సంత ఉంటే బాగుంటుంది, తీసిస్తే బాగుంటుంది. అట్లీస్ట్ అది ఆ సంత మనకైతే ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే ఈ కూరగాయల కోసం మనం రోడ్డు దాటే పరిస్థితి లేదు.
రోడ్డు దాటితే మనమే పోతామేమో అన్నట్టు భయం ఉంటుంది. ఆ కూరగాయలు కొనుక్కున్నా బజార్లో అప్పటి దగ్గర ఎక్కడైనా కూరగాయలు కొనుక్కొని పోవచ్చురా బాబు బతికుంటే అన్న ఆలోచన ఉంటుంది మాకు. ఇప్పుడు ఆ సంత కోసము మనం ఏమైనా అధికారులకు ఏమైనా చెప్పదలుచుకున్నామా? ఆ సంత అక్కడ పెట్టితే వాళ్ళకి దారి లేదు, ఒక పోలీసు ఉండదు, ఎవ్వరు ఉండరు అక్కడ. ఇదైతే వాస్తవంగా ఒక పోలీసు కూడా ఉండదు, ఒక్క పోలీసు కూడా ఉండరు. కనీసం డైవర్షన్ ఒక 2 నిమిషాలు ఆపుతా అనే ఆలోచన చేసే వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ సంతకి. ఎస్, మన దగ్గర నుంచి ఇటు నుంచి అవతలకి దాటాలి, అవతల నుంచి తీసుకున్నాక ఇటు దాటాలి. అది ఎన్ని రకాలైన మన ప్రాణానికి ముప్పు ఉన్నదనే కనపడుతుంది అక్కడ. కాబట్టి ఆలోచించి ఆ ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడాలని అధికారులను కానీ నాయకులను కానీ కోరుకుంటున్నాము. అయితే సంత అనేది అవసరమే, కానీ సంత గురించి ఏంటంటే మున్సిపల్ అధికారులు ఒక కాంప్లెక్స్ నిర్మించాలి. వెజిటేబుల్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించి అక్కడ గద్దెలు నిర్మించి ప్లాట్ఫామ్ నిర్మించి అక్కడ నీటి వసతి, అదేవిధంగా టాయిలెట్స్, వాష్రూమ్స్ అరేంజ్ చేస్తే వాళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ప్రతి ఆదివారం కాకుండా ప్రతిరోజు ఒక కాంప్లెక్స్ నిర్మించాలి. మున్సిపల్ వాళ్ళు నిర్మించి ప్రతిరోజు అక్కడ పెట్టంటే ఈ ఒకటేసారి ఇంత ఫ్లో ఉండదు, ట్రాఫిక్ ఇంత జామ్ ప్రతిరోజు. అవి ఇదివరకు ఉండేది సార్, మనం పురాణ సిటీలో చాలా ఉంటాయి. అవును, ఇది ఇప్పుడు విశాలం అయిపోయింది, చాలా కాలనీలు అయిపోయినాయి కాబట్టి అది సాధ్యపడకపోవచ్చు. కానీ అది పెడితే మీ కోరిక పక్కన ఇంకా చాలా మంచిది. అది రెగ్యులర్ పెట్టడం వల్ల రద్దీ అనేది తగ్గుద్ది. ఏదో ఒకటే రోజు పెడితే ఒక రోజు అనేది ఎక్కువ ఉంటుంది. ఒక రోజు కోసం మార్కెట్ కి అందరు రావాల్సిన పరిస్థితి ఉంది. అదే డైలీ మార్కెట్ ఉందనుకోండి, ఏ రోజు అవసరం ఉన్నోళ్ళు ఆ రోజు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతారు. మీ మాట మంచిది సార్, కరెక్ట్. కానీ డైలీ ఇప్పుడు దర్శనమైనా ఏదైనా కానీ డైలీ ఉంటే రద్దీ ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు పెడతారు, ఎప్పుడో ఎక్కువ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలు చూడండి, మోదీజా మార్కెట్ కానీ మోదీ మార్కెట్, ఆజాద్ మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్వకాలంలో. అప్పుడు నిజాం సర్కార్ అప్పుడు బ్రహ్మాండం కట్టించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక జాగా కనపడగానే కబ్జాలులోనే పోవడం, ప్లేస్ లేదని చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఒక కాంప్లెక్స్ నిర్మించాలి నార్పల్లి ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం లేదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ మనం తెలియజేసింది ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే, పార్క్ స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ వీలు పడితే వెజిటేబుల్ మార్కెట్ అక్కడ పెడితే చాలా మంచిదని మీ అభిప్రాయం. ఏకీభవిస్తున్నాను మీ మాటతో. ఒక ప్లేస్ డిసైడ్ చేసి గవర్నమెంట్ అక్కడ పెడితే ఇప్పుడు వేస్ట్ అయినా వీళ్ళు పడేసిన చెత్త అయినా కలెక్ట్ చేయడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఈ మూలకు ఆ మూలకు పెట్టి బజార్లంతా చెత్త పడేసే అవసరం. ఇంకొకటి కూడా సార్, ఈ వారం పెట్టే సంత కూడా ఇది ఎంతవరకు సమన్వయం సార్? ఇది వారం సంతలు అక్కర్లేదు సార్. వారం సంతలు అనేది మొదటి నుంచి మన భారతీయ సంస్కృతిలో ఉంది. అది ఎలా ఉండేదంటే రైతులు అనేది వారం అంతా పండిస్తే ఒక వారం రోజు అమ్ముకునేటట్టు ఉండేది. అది వారపు సంతలు అనేది ఇలా ఉండేది, ఒక ప్రతీకలాగా ఉంది. కానీ ఇవాళ రేపు అసలు వారపు సంతలు కూడా కొంతమంది పోర్టల్ అంతా ఆన్లైన్ షాపింగ్ వచ్చింది, ఇప్పుడు అయిపోయింది. కానీ అక్కడ అధిక ధరలు ఉంటాయి, కల్తీ ఉంటాయి. కానీ ఇక్కడైతే ప్రత్యక్షంగా వెళ్తే మనం బేరసారాలు ఆడవచ్చు. అదే సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఉప్పల్ మార్కెట్ ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఉప్పల్లో ఉంది పెద్ద మార్కెట్, బ్రహ్మాండంగా ఉదయం చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, ఫ్రెష్ కూరగాయలు దొరుకుతుంది. అదేవిధంగా ఉప్పల్కి వెళ్ళాలంటే 9 కిలోమీటర్లు ఉంది. ఈ నారపల్లి గట్కేతర్ ప్రాంతంలో ఈ రెక్కనవుతోటి ప్రభుత్వ అధికారులు ఒక మున్సిపల్ వెజిటబుల్ కాంప్లెక్స్ పెట్టి కనీసం రైతు బజారు లాంటివి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల రైతులకు కూడా గిట్టుబాటు జరుగుతుంది. వినియోగదారులు కూడా గిట్టుబాటు సరసమైన ధరలకు కూరగాయలు, తాజా కూరగాయలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వారం సంతలు అంతా ఏంటంటే మారు వేలగాళ్ళే తీస్తుంటారు, ఒకటే మెటీరియల్ వారం మొత్తం తిప్పుతుంటారు. ఇక్కడ రాగానే మురిగిపోయి కుళ్ళిపోయి ఇస్తుంటారు. అదే రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేస్తే కూరగాయలు పండించిన వాళ్ళకి గిట్టుబాటు జరుగుతుంది, అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఉపయోగార్థంగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకే సార్, మా స్టూడియోకి వచ్చి ఒక సమీక్ష కోసం మా స్టూడియోలో పాల్గొన్నందుకు మీకు అందరికి ధన్యవాదాలు సార్. ఓకే, మరియు మా యొక్క ప్రజా సమస్యలకు మీరు వెలుగులో తీసుకొస్తున్న D9 ముఖ్యంగా అధినేత డి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా నా తోటి సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ ఉద్యోగులైన వాళ్ళందరికీ ధన్యవాదాలతో మీరు ప్రతి క్షణము వీక్షించేందుకు మాకు ప్రజా సమస్యలపై వెలుగులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఓకే, చూశారుగా వినేష్, మనం ఒక నారపల్లి సమీక్ష కోసం ఈరోజు చర్చించడం జరిగింది. మరి ఇంకో చర్చ
ఇంకో దాంట్లో కలుద్దాం. నమస్తే.